భాగ్యమే సురాజు చెంత చేరుట. దూతలెల్లరూ చేరి కీర్తింతురు స్వర్గమందు యేసుని. సంతసించుడి 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 స్వర్గమందులో. ఎంత భాగ్యమే సురాజు చెంత చేరుట. నిత్యగారవంబును సాటి లేని మహిమను సంతసించుడి 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 స్వర్గమందున. ఎంత భాగ్యమే సురాజు చెంత చేరుట. మనము బ్రతుకున్నట్టుగా తాను చావునొందెను. తాను తిన్న దెబ్బచే మనకు స్వస్థపాయెను. సంతసించుడి 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 స్వర్గమందున. ఎంత భాగ్యమే సురాజు చెంత చేరుట. నన్ను నమ్మినట్టియో చిన్న మంద కోసమే సన్నవచ్చుచుండెనో ఎన్నెలాల శీఘ్రమే. సంతసించుడి 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 స్వర్గమందున. ఎంత భాగ్యమే సురాజు చెంత చేరుట. ఈ సబ్బాతు దినము మన యెహోవా దేవుడు ఏర్పరిచిన దినమండి. మనం కీర్తనలు 118, 24 వచనం చదువుకున్నట్లయితే ఈ విధంగా రాయబడి ఉన్నది. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. దావీదు మహారాజు ఇక్కడ ఏమంటున్నారంటే ఈ సబ్బాతు దినం అన్నది దేవుడు ఏర్పరచుకుని దేవుడు తయారు చేసిన దినం అని చెప్పి ఉన్నది. ఆయన అంటున్నారంటే మనం సంతోషించి మనం ఆనందము బాష్పాలు ఆనందించవలసిందని చెప్పేసి అంటున్నారు. అయితే దావీదు మహారాజు ఎప్పుడు ఆయనకి సంతోషంగా ఉందండి, ఆయన రాజ్యంలో ఉన్నప్పుడు కానీ ఆయన యొక్క ప్యాలెస్లో ఉన్నప్పుడు కాదు. కానీ ఆయన మనం ఇక్కడ చూసినట్లయితే ఇది కీర్తనలో 122 1వ వచనంలో రాయబడి ఉన్నదండి. దావీదు మహారాజు ఆయన ఉన్న రాజ్యంలోని ఆయన ఉన్న ఇంట్లోని ఆ కోటలోని సంతోషం లేదంట. కానండి ఆయనకి సంతోషము ఎక్కడ ఉందంటే ఎక్కడ వచ్చిందని చెప్పేసి అంటే మనం చూసినట్లయితే ఆయన ఈ కీర్తనలో 122 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. దావీదు మహారాజు చెప్పిన మాట, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించితిని. మనము కూడా మనం వారమంతా మనం పనుల్లోని లిగ్నమయ్యి మన పనులు చేసుకొని సబ్బాతు దినం వచ్చినప్పటికీ శుక్రవారం సాయంత్రం గడియములు సబ్బాతు గడియలు వచ్చేటప్పటికి ఎంతో సంతోషంగా ఆనందంగా మనకు అనిపిస్తుందండి. నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది ఎప్పుడు మనకి శుక్రవారం వస్తుంది. శుక్రవారం వస్తే చక్కగా సిద్ధపడి గుడికి వెళ్ళొచ్చు అని చెప్పేసి. అదేవిధంగా దావీదు మహారాజు గారు కూడా ఇక్కడ అంటున్నారు, దేవుని సన్నిధికి వెళుదాం, దేవుని మందిరంలోకి ఉన్నప్పుడు సంతోషంగా ఉంటుందని చెప్పేసి చెప్పి ఉన్నారు. అదేవిధంగా ఈ ఉదయకాలమందు మనందరము కూడా దేవుని సన్నిధిలోని దేవుని యొక్క ఆయన సమూహంతోటి ఆయన దేవదూతలతో మనం అందరూ ఎక్కడ ప్రార్థన పెట్టుకున్నప్పటికీ మనం ఎక్కడ ఉండి ఈ పాఠాన్ని చదువుకున్నప్పుడు కూడా తప్పనిసరిగా దేవుని యొక్క ఆయన ఆత్మ ఆయన యొక్క తోడు మనకి ఉందని చెప్పేసి నేను నమ్ముచున్నాను. మనం కూడా దేవుడు తొందరలో మనకి దేవాలయంకి వచ్చి మనందరము కలిసి మన దేవాలయంలో ఈ దేవునికి స్తుతిగానములు చెల్లించుకొని ఆయన పాఠములు చదువుకుని దైవ గ్రంథమును మనం తర్జుమా చేసుకుని మన జీవితాల్లో జయం కలుగుద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా చేయనట్లు మీరును ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేస్తాను. అయితే మనం పాట మొదలు పెట్టుకోకుండా ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం.
పరలోకందున యెహోవా తండ్రి, కృపల దేవ, మా పాలిటి రక్షక యేసయ్య తండ్రి, ఉదయకాలం ముందు ఈ సబ్బాది గడియలందు మమ్మల్ని మీ చెంతకు చేర్చి మీరు మాకిచ్చిన ఈ యొక్క దైవ గ్రంథమును మేము నేర్చుకున్నట్టుకు నాయన, మరి ముఖ్యంగా దీంట్లో రాయబడి ఉన్న ఈ సృష్టి గురించి, దానికి సంబంధించిన విషయాలన్నీ మేము నేర్చుకున్నట్టుకు మాకు సహాయపడి మాకు తెలివిని జ్ఞానమును అనుగ్రహిస్తారని, మమ్మల్ని అందరినీ మీరు దీవించి కాపాడతారని, మమ్మల్ని మా కుటుంబములను బంధువర్గమును సంఘస్థులను కాసి కాపాడతారని మా ప్రభు అయిన క్రీస్తు పుణ్యనామను వేడుచున్నాం తండ్రి, ఆమెన్. అయితే మరి మనకి ఈ వారము 8వ పాఠము సృష్టి పునాదిగా ఆదికాండము భాగము 1. సృష్టి పునాదిగా ఆదికాండము భాగము 1 అని చెప్పి ఉన్నది. అయితే మన కంఠత వచనం చూసుకున్నట్లయితే యోహాను 1 నుంచి 4 వరకు ఇవ్వబడ్డదండి. ఈ యోహాను 1 నుంచి 4 వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. మంచి వాక్యమండి. మనము చూసుకున్నట్లయితే ఆదిలో సృష్టిలో యేసుక్రీస్తు వారు లేకుండా ఏది లేదని చెప్పేసి మనకి చాలా చక్కగా తేట తెల్లాలంగా చెప్పి ఉన్నది. అయితే మనం చూసినట్లయితే సృష్టిని మనం గమనించినట్లయితే సృష్టి ఈ మరి ముఖ్యంగా ఆదికాండం మనం చూసినట్లయితే ఆ 1వ వచనంలోనే మనం చూడొచ్చండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించనని చెప్పి ఉన్నది. అయితే మరి ఈ ఆదికాండము మొదటి అధ్యాయములు పునాది అయి ఉన్నవి. అంటే ఈ సృష్టికి మనము చూసుకున్నట్లయితే ఈ ఆదికాండము 1, 2, 3 అధ్యాయాలు మొత్తం అంతా కూడా సృష్టికి సంబంధించి చక్కగా వివరణ ఇచ్చిందండి, వివరించబడి ఉన్నవి. మరి ముఖ్యంగా 1వ అధ్యాయము యేసుక్రీస్తు వారు ఈ సృష్టిని ఉనికిలోకి ఎలా తీసుకొచ్చారు అని చెప్పేసి మనకి చక్కగా చెప్పబడి ఉన్నది. అయితే మనం ఈ ఆదికాండములోని ఈ అధ్యాయాల్లో మనం చక్కగా నేర్చుకోవచ్చు. బైబిల్ యొక్క ప్రధాన సిద్ధాంతములకు ఈ అధ్యాయములు మూల ఆధారంగా ఉన్నవండి. అయితే మరి దైవత్వం అనగా దైవత్వమును గురించి కూడా ఇక్కడ చెప్పబడి ఉన్నది. యోహాను 1:1-3 తర్వాత 1:1-2లో మనం చదువుకున్నప్పుడు ఈ ఖండత వచనం మనం చూడవచ్చు. అదే కాకుండా ఆదికాండం 1:2లో కూడా చక్కగా ఇవ్వబడి ఉన్నదండి. కాబట్టి మనము చూసినట్లయితే ఈ ఆదికాండం 1:2లో కూడా ఈ దైవత్వము గురించి చెప్తుంది. దైవత్వము అనగా ఏమిటి అంటే తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ ఆయన ఈ ముగ్గురు వారి యొక్క మాట గురించి, వారి యొక్క పనుల గురించి, వారి ఆలోచనల గురించి, సృష్టి గురించి ముగ్గురు ఒకే మనసుతోటి ఏకభవించి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ కలిసి ఈ సృష్టిని ప్రారంభించి సృష్టించి ఉన్నారని. అయితే కాబట్టి మనము ఈ దైవత్వం అనగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ వారి యొక్క పని చేసిన స్వభావం గురించి మనం చక్కగా చదువుకోవచ్చు ఈ ఆదికాండంలోని 1వ అధ్యాయంలోని. అంతేకాకుండా మరి ఈ సృష్టికి మూలంగా అంతటిగా అంటే శిఖరంగా చేసింది ఎవరంటే మానవుని సృష్టించటం. మట్టిలో బొమ్మ తయారు చేసి దాంట్లో యెహోవా దేవుడు ఆయన ఊపిరి పోసి మనుషుల్ని సృజించి ఉన్నారు. ఆదామును సృష్టించి తర్వాత ఆవుని కూడా ఆదాము యొక్క పక్కటి ఎముక నుంచి తయారు చేసి ఉన్నారని చెప్పేసి మనం చూడవచ్చు. అంతేకాకుండా ఆదికాండము 2:1-3 చూసినట్లయితే పాపం యొక్క ఆరంభం గురించి, తర్వాత మెస్సయ మన యెహోవా దేవుడు ఈ రక్షణ ప్రణాళికని గురించి కూడా మనం చూడవచ్చు ఆదికాండం 3:15లోని.
అంతేకాకుండా మరి జల ప్రళయమునకు దాని గురించి కూడా ఈ ఆదికాండంలో రాయబడి ఉన్నది. అయితే మరి నిబంధన గురించి, మనుషుల భాషల గురించి, వారిలో మార్పులు ఏ విధంగా వచ్చినాయి, ఆదిలో చూసుకున్నట్లయితే ఒకే భాష, ఒకే నడువడి ఉండేది. అయితే మరి ఇప్పుడు ఎన్నెన్నో భాషలు ఎలా వచ్చినాయో మనం చూసుకొని ఉన్నాము. ఈ ఆదికాండం 11 అధ్యాయంలో కూడా చూసి ఉన్నది. తర్వాత ఆదికాండం 10, 11 అధ్యాయాల్లో చక్కగా వివరించి ఉన్నది. ఈ వేరు వేరు భాషలు ఏ విధంగా ఇక్కడికి వచ్చినాయి భూలోకములకు అని చెప్పేసి మనం నేర్చుకోవచ్చు. తర్వాత పురుషునికి మధ్యన స్త్రీకి మధ్య వివాహం గురించి చక్కగా వివరించి ఉన్నది. అలాగే ఎన్నెన్నో అంశాలు మనం ఏమాత్రము ఆలోచించవలసిన పని లేదు. అన్నీ కూడా దేవుడు చక్కగా మనకి ఈ ఆదికాండంలో మనకి చక్కగా చెప్పి ఉన్నారు. ఇది ఆదికాండము అధ్యాయాలు, మొదటి అధ్యాయములు చాలా ఈ సృష్టికి పునాది అయి ఉన్నవి. ఎవరైనా కానీ ఈ సృష్టి గురించి, దీని ఆరంభం గురించి మనం చదువుకోవాలంటే ఆదికాండమును మొదలుపెట్టినట్లయితే తప్పనిసరిగా మనం అన్నీ కూడా చక్కగా నేర్చుకోవచ్చు. ఇందులోని ఎంతోమంది సృష్టి అదేదో ఒక చిన్న డార్విన్ గారి థియరీ చూసినట్లయితే ఏదో చిన్న సూక్ష్మక్రియల నుంచి, చిన్న జంతువు నుంచి, మైక్రో ఆర్గానిజం నుంచి స్టార్ట్ అయ్యని చెప్పేసి అంటారు. తర్వాత నెమ్మదిగా వేరుపరిచేది, తర్వాత కోతిలాగా అయ్యి మనిషిలాగా మారాడని చెప్పేసి అది నమ్మొద్దు. అది బైబిల్ ప్రకారం కాదు. మనం దేవుని చేత ఆయన హస్తములతో తయారు చేసి ఆయన ప్రాణమును మనకి పోసి ఉన్నారు. కాబట్టి మనం ఏమాత్రం కూడా దేనికి భయపడవలసిన పని లేదు. అది కాబట్టి మనం జాగ్రత్తగా మనం ఆలోచించి సృష్టి గురించి మాట్లాడినప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే అంతా కూడా చక్కగా ఆదికాండము మొదటి అధ్యాయాల్లో మనకి అన్నీ నేర్పిస్తాయండి. అయితే మరి మనం ముందుకు సాగినట్లయితే ఆదివారం పాఠం ఏంటంటే ఆది అందు ప్రారంభ గడియలు. ప్రారంభించబడినది ఏంటంటే ఈ బైబిల్ సామాన్యమైన అతి గంభీరమైన మరియు లోతైన గుణపాఠాలు మనకు నేర్పిస్తున్నాయండి. ఎందుకంటే మనం బైబిల్ చదివినప్పుడు మనం చాలా బహు జాగ్రత్తగా దీన్ని చదివి దానిలో ఉన్న లోతైన అర్థాలు మనం నేర్చుకోవాలని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఏ శాస్త్రవేత్తలు కూడా దాన్ని బైబిల్ కంటే మించి, బైబిల్ కంటే ఎక్కువ వర్తమానం మనకు ఇవ్వలేరు. ఈ బైబిలు ఆదికాండము చక్కగా మొదటి వాక్యములోనే దేవుడు ఈ భూమి ఆకాశములను సృజించనని చెప్పేసి చెప్పి ఉన్నారు. ఆదిలో దేవుడు, ఆయన అంతా కూడా దేవుని ద్వారా మనకి అందిని. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పరిపూర్ణమైన సమయంలో ఆది అందు సృష్టింపబడి ఉన్నది ఈ ప్రపంచమంతా కూడా. దీని ప్రకారము దేవుడు ఆది అందు అనబడే సమయానికి ముందే ఉనికిలో యేసుక్రీస్తు వారు, మన ప్రభువు, తర్వాత పరిశుద్ధాత్మ. మనం చూసినట్లయితే ఈ భూమి సృష్టించకముందు, ఈ లోకాలు రాకముందు యేసుక్రీస్తు వారు ముందే ఉన్నారు. ఆయనే ఆల్ఫాయు ఒమేగా అని చెప్పేసి మనం నేర్చుకుంటున్నాము. వారు యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ సృష్టి అంతా కూడా ఆదిలోని యేసుక్రీస్తు వారి ద్వారాగే మనకి ఈ ఉనికిలోకి వచ్చిందండి. ఇదేదో ఒక ప్రళయం వచ్చినట్టు కానీ, లేకపోతే ఉబ్బుకులోకి వచ్చేసి దానికదే వచ్చేసినట్టు కాదు. కానీ దేవుడు చక్కగా క్రమశిక్షణలో ఈ ప్రపంచాన్ని, ఈ లోకాలని,
మనం చూసుకున్నట్లయితే ఎంతో చక్కగా మనం ఊహించలేనంత విధంగా యేసుక్రీస్తు వారు సృష్టించారు. కాబట్టి ఏ మానవుడు కూడా ఈ విధంగా చేయలేరు. ఈ డార్విన్ గారి థియరీ కానీ ఎవరు చెప్పిన మాటలు మనం నమ్మకూడదు. మన బైబిల్ మన పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో దాన్ని మనం పూర్తిగా నమ్మవలసి ఉన్నదండి. సృష్టికి కారకుడు యేసు అని బైబిల్ బోధిస్తుంది. మనమందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే యోహాను 1:3లోని సృష్టికి కారకుడు యేసు అని బైబిల్ బోధిస్తుంది. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. ఈ సృష్టిలో ఏది జరిగినప్పటికీ కూడా యెహోవా దేవుడు మన యేసుక్రీస్తు వారు లేకుండా ఏది జరగలేదని చెప్పేసి చెప్పి ఉన్నది. అంతేకాకుండా హీబ్రూ పుస్తకంలో మనం చూసుకున్నట్లయితే హీబ్రూ 1:2 చూసుకున్న 1వ అధ్యాయం 1-2 వచనాలు చూసుకున్నట్లయితే యేసు ద్వారా సమస్తమును నిర్మించను అని చెప్పేసి చెప్పి ఉన్నది. యేసుక్రీస్తు వారి ద్వారా సమస్తమును నిర్మింపబడినది, సృష్టించబడి ఉన్నది అని చెప్పేసి చెప్పి ఉన్నారు. అయితే ప్రకటన 1:8 చూస్తాం, అల్పాయును ఒమేగాయును నేనే అని చెప్పేసి యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు. అంతేకాకుండా మరి మనం ప్రకటన 22:13 చూసుకున్నట్లయితే మొదటి వాడును మరియు కడపటి వాడును నేనే అని చెప్పేసి ఇక్కడ చక్కగా చెప్పి ఉన్నది. అందుకు కాబట్టి ఆదిలో యేసుక్రీస్తు అండ్ ఆదిలోని మనము చూసినట్లయితే మనం చూడొచ్చు, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అని చెప్పేసి చెప్పి ఉన్నది. ఈ ఆదిలోని సృష్టి అంతా కూడా, సృష్టికి మూలకర్త మన యెహోవా దేవుడు, ఆయన యొక్క కుమారుడు యేసుక్రీస్తు వారు అని చెప్పేసి మనం నమ్మవలసి ఉన్నదండి. అయితే మరి సృష్టి యొక్క దినములు మనం చూసుకున్నట్లయితే ఈ సృష్టి ఎంతోమంది ఈ కాలంలోని మార్చాలని చూస్తూ ఉంటారు. ఎంతోమంది మనం యూరప్ దేశాల్లోకి వెళ్ళినప్పుడు అయితే ఏమంటారంటే ఇది యేసుక్రీస్తు వారు బైబిల్ ప్రకారం ఇచ్చినట్లా అయితే మనం చూడొచ్చు, ఈ మొదటి రోజు మనం ఆదివారం అని చెప్పేసి మనం చెప్తాం. బైబిల్ కూడా స్పష్టంగా చెప్తుంది. అయితే మరి ఈ లోగాలో కొన్ని చాలామంది వాళ్ళ ప్రయత్నాల్లోనూ ఎంతోమంది మార్పు తేవాలని చెప్పేసి చూసి కొంతమంది ఏం చేస్తారంటే ఈ క్యాలెండర్లో ఉన్న ప్రకారము వాళ్ళు సోమవారము మొదటి రోజు అన్నట్టుగా అడిగి చెప్తూ ఉంటారు. అయితే సృష్టి ప్రకారం చూసుకున్నట్లయితే సోమవారం మొదటి రోజు కాదని, యేసుక్రీస్తు వారు ఈ సృష్టిని తయారు చేసినప్పుడు మనం చూడవచ్చు, మొదటి రోజున ఆయన వెలుగు కలుగునని చెప్పేసి చెప్పి ఉన్నది. ఆ వెలుగు కలుగునని చెప్పినప్పుడు వెలుగు వచ్చి ఉన్నది. ఆ రెండో రోజుని మరి చూసినప్పుడు ఆయన ఆకాశంను మరి ఈ సముద్రాల్ని నీరుని కొంత వేరు చేసి ఉన్నారు. మూడో రోజుని మనం చూసినట్లయితే ఈ నేల, వెండిన నేల, ఆకాశమును ఈ భూమిని వేరు చేసిన తర్వాత భూమి మీద పెరుగుటకు చెట్టులు, గడ్డి, వారి జాతి ప్రకారము విత్తనాలు రావటానికి, అవి మొలకెత్తుటకు, అవన్నిటికి కావలసిన ఇవన్నీ కూడా ఏర్పరిచి మూడవ రోజు ఆయన ఈ లోకములో మనం చూస్తున్న చక్కటి చెట్లు, శ్యామలు, ఇవన్నీ కూడా ఈ పువ్వులు, కాయలు, పళ్ళు అన్నీ చక్కగా పెరుగుటకు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు సృష్టించున్నారు. అయితే మరి మనందరికీ కూడా రోజులు, కాలములు, సంవత్సరాలు ఇవ్వటానికి ఆకాశంలోని సూర్య చంద్రులను, నక్షత్రాలను సృష్టించారని చెప్పేసి చెప్పి ఉన్నది. పగలను వేలుటకు సూర్యుడు, రాత్రిని వేలుటకు
చంద్రుడు నక్షత్రాలు ఇవ్వబడ్డదని చెప్పేసి చెప్తున్నారు. దాని ద్వారా మనకు కూడా ఈ రోజులు, వారాలు, సంవత్సరాలు ఇవ్వబడ్డాయి. అదేవిధంగా మనం 5వ రోజు చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు ఏమి చేస్తారండి, తర్వాత నీటిలో జీవించే జంతువులని, ఆకాశంలో ఎగిరే పక్షులని, వీటిని వారి వారి జాతి ప్రకారము వారికి చక్కటి విన్నపం ఇచ్చి వారి ఎలాగ పెరగటానికి వారికి కావలసిన అన్ని అవసరతలు వాళ్ళకి నేర్పి వాటిల్లో కొంచెం వారికి తెలివిని అనుగ్రహించి దానికయ్యే మళ్ళీ పెరుగులోకి మెప్పులో వృద్ధిలోకి రావటానికి చెప్పి ఉన్నారు. అయితే మరి శుక్రవారం చూసినట్లయితే నేల మీద నడిచే జంతువులు వారి వారి జాతికి సంబంధించినది. అవి మరి పెరగటానికి మళ్ళీ వారికి అవి పెరిగి మరి మొత్తం ఈ ప్రపంచం అంతటిలో చక్కగా ఆక్రమించుకోవటానికి ఇచ్చి ఉన్నారు. అంతేకాకుండా మరి ఈ 6వ దినమున యేసుక్రీస్తు వారు మానవుల్ని కూడా సృష్టించారని చెప్పేసి మనం చూడవచ్చు. చేసి 7వ దినము చక్కగా విశ్రాంతి దినం చేసి విశ్రమించారని చెప్పేసి మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ సృష్టిని 6 దినాలు 7 దినాల్లో పూర్తి చేశారండి. 6 దినాల్లో పూర్తి చేసి 7వ దినము ఆయన విశ్రాంతి తీసుకుని ఆ 7వ దినముని ఆయన దాన్ని దీవించారని చెప్పేసి మన వాక్యము, మన పాఠము చెప్పుచున్నది. అయితే మనం గమనించినదంటే 7 దినముల సృష్టి కాలమును ఒక సంపూర్ణమైన విభాగంగా చెందిన సమయముగా అర్థం చేయుచున్నది. కాబట్టి ఈ 7 దినాల సృష్టి 1, 2, 3 ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం అని చెప్పేసి క్రమశిక్షణలో మనకి లెక్కింపబడ్డది, ఇవ్వబడ్డది. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు వారు సృష్టిని ఆయన తయారు చేసిన ఈ 7 దినముల గురించి చక్కగా చెప్పబడి ఉన్నదండి. అయితే మరి మనం చూసుకున్నట్లయితే మన 4వ ఆజ్ఞను కూడా మనం చక్కగా చూడవచ్చు ఇందులోని సబ్బాతు బడి గురించి. అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆదికాండం 1 నుంచి 1వ అధ్యాయం 1 నుంచి 31వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే ఇక్కడ చక్కగా చూడవచ్చు. ఆయన యేసుక్రీస్తు వారు క్రమములో ఈ లోకాన్ని, ఈ ప్రపంచాన్ని సృష్టించి ఉన్నారని చెప్పేసి చెప్పినది. మనం ఆదికాండం 1:31లో చూసుకున్నట్టయితే దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిగా ఉండెను. అస్తమయము ఉదయము కలుగగా 6వ దినమాయెను. ఆకాశమును భూమి వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్ణ చేసి తాను చేసిన తన పనిని అంతటిని నుండి 7వ దినము విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినన్నిటిను సృజించి నట్టియు తన పని అంతటి నుండి విశ్రమించెను. మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 2:1 నుండి 3వ వచనాలు మనం చదువుకున్నట్లయితే నేను మరి ఒకసారి చదివి వినిపిస్తానని. ఆకాశమును భూమియును వాటిలోనున్న సమస్త సమూహమును పూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా పూర్తి చేసెను. తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినము విశ్రమించెను. 6 దినాలు చక్కగా పనిచేసి మొత్తం సృష్టిని అంతటిని తయారు చేసి ఆయన 7వ దినము విశ్రమించనని చెప్పేసి
2వ వచనం 2:2లో కూడా చెప్తుంది, తర్వాత 3లో కూడా చెప్తుంది. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. అదేవిధంగా మనం కూడా 6 దినాలు కష్టపడి 7వ దినము మనం యేసుక్రీస్తు వారిని ఆయన సన్నిధికి వచ్చి ఆ పాఠంలో నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే మరి సబ్బాతు దినం కూడా యేసుక్రీస్తు వారు తయారు చేసిందే. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా పూర్తి చేసి తాను చేసిన పని అంతటి నుండి 7వ దినము విశ్రమించనని చెప్పేసి చెప్పుతున్నది. మంగళవారం చూసుకున్నట్లయితే సబ్బాతు మరియు సృష్టి. ఈ సబ్బాతు మన మానవుల కొరకు, మానవుల మేలు కొరకు, మన కొరచని ఈ సబ్బాతు దినం మనకి సృష్టించబడ్డదండి. యేసుక్రీస్తు వారు మన మానవ జాతి కోసం, మన మానవ జాతి మేలు కొరకు ఈ సబ్బాతు దినాన్ని సృష్టించారని చెప్పేసి వాక్యము చాలా చక్కగా చెప్తుంది. అయితే మరి ఈ సబ్బాతు దినము మనము సబ్బుగా చక్కగా తినేసి పడుకోవటం కాదండి. విశ్రమించటం అంటే ఒకసారి ఈ గుడికి వచ్చి ఇంటికి వెళ్ళిపోయి చక్కగా భోంచేసి నిద్రపోతాం. అలా కాకుండా ఆ విశ్రమించడం ఏంటంటే మనకి వీలైనంత వరకు దేవుని యొక్క వచనమును, దేవుని యొక్క ఆయన యొక్క చేసిన మేలును మనం ఇతరులకి చెప్పాలండి. నలుగురికి బోధించాలి. నలుగురిని మన దేవుని సన్నిధికి తీసుకొచ్చి వాళ్ళకి రక్షణ ప్రణాళిక చూపించినట్లయితే దేవుడు మనల్ని కూడా బహుగా దీవిస్తారు. అయితే మరి బుధవారం మనం చూసినట్లయితే సృష్టి మరియు వివాహము. ఇక్కడ చూసినట్లయితే ఈ రోజుల్లో కొన్నిసార్లు ఈ వివాహంలో చాలా మార్పులు వస్తున్నాయండి. కానీ మనం అవన్నీ ఏం పట్టించుకోకూడదు, అది మంచిది కాదు. మన బైబిల్ ప్రకారము స్త్రీ పురుషుడు మధ్యన వివాహం జరగవలసి ఉన్నది. కానీ ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే మగోళ్ళు ఆడోళ్ళు ఏదో కలగపులకంగా నానా విభాగంగాను విభజించి పనులు చేస్తున్నారో అవి మంచిది కాదు. మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు ఆయన మనకు చూసినట్లయితే ఆదికాండం 1:26-28లోని ఇక్కడ మనం చూడొచ్చు, యెహోవా దేవుడే ఈ వివాహమును ఆయన ఏర్పరిచి ఉన్నాడు. వివాహం చేసి మీరు వృద్ధిలోకి రావాలని చెప్పేసి యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నాడు. మానవులను సృజించి ఈ కుటుంబంలో కూడా ఈ వివాహం అన్నది ఒక పురుషుని ఒక స్త్రీ మధ్యలో ఉండి వారిద్దరూ కూడా చక్కగా ఏకంభవించి సంతోషంగాను ఆనందంగా దీవించాలని చెప్పేసి బైబిల్ చెప్పుచున్నది. అంతేకాకుండా మరి వేరే అభిప్రాయాలతోటి ఇప్పుడు లోకంలో జరుగుతున్న వివాహ పరిస్థితులు చూస్తే చాలా దుఃఖకరంగా ఉంటుంది. చాలా ఇంటానికి కూడా అసూయిగా కాపాడుతుంది. కాబట్టి మనం దైవ గ్రంథమును పట్టుకుని మన దైవ గ్రంథం ఏర్పరిచిన వివాహంను మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఏం చేసినప్పటికీ దాన్నే చెప్పాలి. దాంట్లో దైవ కృప, ప్రేమ, దయ ఉంటుంది. కాబట్టి మనం దేవుడు ఏర్పరిచిన వివాహానికే మనం ఎప్పుడూ కూడా మనం ప్రోత్సహించి మనం ఒకరికొకరికి హెచ్చరించి ఆ విధంగా చేయనట్లు మీరు కూడా చేస్తారని చెప్పేసి చెప్తున్నాను. అయితే ఆదికాండం 1:27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించి స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ఆదామిట్లైన నా ఎముకలో ఒక ఎముకు, నా మాంసములో మాంసము, మరియు ఆదాము యొక్క నారి అని పేరు పెట్టెను. వివాహమునకు అవసరమైన విషయం ఏమిటే కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొని వారు ఏక శరీరమై యుందురు అని ఆదికాండం 2:24లో చెప్పుచున్నది. అయితే మరి ఈ వివాహం అన్నది స్త్రీకి పురుషునికి మధ్యనే జరగవలసి ఉన్నది. దానికి వ్యతిరేకంగా జరిగితే మనకి దీవెనలు ఉండము, దానికి మనం శిక్షించబడతాం. కాబట్టి మనం ఈ బైబిల్లో చెప్పిన వివాహంనే మనం
మనం అనుభవించి దాని ప్రకారం మనం జీవించి నలుగురికి చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అయితే మరి ఆఖరి పోర్షన్ ఏంటంటే, మా ఆకర్షణ భాగం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సృష్టి, పతనము మరియు సిలువ. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ పరిపూర్ణమైన సృష్టి, పతనము, వాగ్దానము చేయబడిన మెస్సయ యేసుక్రీస్తు వారు, మరియు చివరగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యెహోవా దేవుడు సృష్టించారు. అక్కడ ఆదాము అవల్ని చక్కగా ఆ ఏదోను తోటలో తీసుకెళ్ళి ఆయనలో అన్నీ తినొచ్చని చెప్పేసి అన్నారు. అయితే మరి జీవవృక్షము యొద్దకు వాళ్ళని తీసుకెళ్ళి ఇక్కడ దీన్ని మీరు తినొద్దు, మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇది పాపమున గురించి చెప్తుంది, దాన్ని తిన్న రోజుని దాన్ని మీకు క్లిష్ట పరిస్థితులు వస్తాయని చెప్పేసి అన్నప్పుడు వారు అన్నారు. కానీ తర్వాత సాతానుడు వచ్చి దానికి వ్యతిరేకంగా చెప్పినప్పుడు ఆ సాతానుడు చెప్పిన దాన్ని బట్టి ఆ సాతానుడికి లోబడి ఆ తప్పు చేసింది. అప్పటి నుంచి ఈ కష్టాలు, ఈ లోకంలో ఇబ్బందులు, దుఃఖాలు ఇవన్నీ వచ్చి ఉన్నాయండి. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఈ సృష్టి ఈ పాపానికి ఒక అంతము, ఓ పతనమని ఉంటుంది. ఆ పతనం ఎలాగ వస్తుందంటే యేసుక్రీస్తు వారు ఆయన శిలువ మీద ఆయన రక్తమును సిందించి మనందరినీ రక్షించారండి. కాబట్టి యేసుక్రీస్తు వారు మనలందరినీ ఉనికిలోకి తీసుకువచ్చి ఉన్నారు. ఆయనే సృష్టించారు, ఆయనే ప్రారంభించారు. కాబట్టి ఆయన ప్రారంభించిన పని ఆయనే పూర్తి చేస్తారని చెప్పేసి దేవుని వాక్యము చక్కగా వివరించి ఉన్నది. కాబట్టి పూర్వము బైబిల్ గ్రంథకర్తలు వ్రాసిన విషయాలను, తరువాత కాలంలో వ్రాసిన గ్రంథకర్తలను మనం చూసుకున్నట్లయితే వారిలో చాలామంది వేరు అభిప్రాయాలతో ఉంటారు. కాబట్టి అయితే మరి రోమీయులు 5:8 మనం చూసుకున్నట్లయితే అపోస్తలుడు పౌలు గారు చెప్తారు, పాపము మరియు రక్షణకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వ్రాస్తూ ఆయన ఈ విధంగా చెప్పి ఉన్నారు. ఏ పాపమునకును, పాపం ద్వారా మరణము మనం సంపాదించుకున్నాం. కాబట్టి ఈ మరణం నుంచి మనం గెలవటానికి యేసుక్రీస్తు వారు ఆయన యొక్క సిలువే మనల్ని ఈ పాపము నుండి, ఈ పతనము నుండి మనల్ని లేవనెత్తును. అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ భావము పాపమెల్లా ప్రవేశించిందో అని చెప్పి బైబిలు సిద్ధాంతానికి క్రీస్తు సిలువ మీద పాపుల స్థానంలో మరణించాడనే విషయానికి మనం మర్చిపోకూడదు. మనం మరణించవలసిన స్థలంలో యేసుక్రీస్తు వారు మన పాపము గురించి ఆయన మరణించి ఆయన ప్రాణం ఇచ్చి ఉన్నారు. మరి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మన యెహోవా దేవుడు చాలా గొప్పవారు. ఆయన అన్ని విషయాలు మన కొరకు, మన బాగు కొరకు, మన జీవితాల కొరకు, మన రక్షణ ప్రణాళిక ఈ దైవ గ్రంథంలో ఇవ్వబడి ఉన్నదండి. కాబట్టి మనం యెహోవా దేవుడు క్రీస్తు వారు ఆయన శిలువ మీద ఆయన రక్తమును సిందించి మన పాపములను కడిగి ఆయన మనల్ని ఆయన చెంత చేర్చుకోవాలని, ఆ పరలోక రాజ్యానికి తీసుకెళ్తానని చెప్పేసి చక్కగా చెప్పబడి ఉన్నది. కాబట్టి ఆ విధంగా చేయనట్లు మనందరము కూడా యేసుని యొక్క రక్షణ ప్రణాళికను మనం గుర్తించి ఆయన ఈ సృష్టిని తయారు చేశారు. యేసుక్రీస్తు వారే ఈ సృష్టికి పునాది, ఆయన ద్వారానే ఈ సృష్టి వచ్చి ఉన్నది. కాబట్టి ఒకసారి కంటత వచనము చెప్పినట్లు మనం ఎప్పుడూ కూడా ఈ సృష్టి యేసుక్రీస్తు వారి ద్వారాగానే వచ్చిందని చెప్పేసి మనం గమనించి దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ ఆయనకి స్తుతిగానములు చెల్లించుకుని ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకోవాలని చెప్పేసి నేను చెప్పుచున్నాను. ఒకసారి కంటత వచనం నుంచి మీకు చదివి వినిపిస్తానండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను.
సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. మనం గమనించవలసినది ఏంటంటే ఈ సృష్టి అంతయు కూడా యేసుక్రీస్తు వారి ద్వారా మనకి ఇవ్వబడి ఉన్నది. ఈ సృష్టిలో యేసుక్రీస్తు వారు ఈ మన యెహోవా దేవుడైన తండ్రి మనకిచ్చిన విషయాలన్నీ కూడా చక్కగా నేర్చుకుని యేసుక్రీస్తు వారే ఈ సృష్టికి మూల కారణం అని చెప్పేసి మనం గమనించి దాని ప్రకారం జీవించవలసిందని నేను మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకొంచున్నాను. ఆ విధంగా చేయనట్లు దేవుడు మనలందరినీ దీవించును గాక. అయితే మరి ఈ పాఠమును ముగించుకొనుటకు మనం చిన్న ప్రార్థన చేసుకుందామండి. కండ్లు మూసుకుని అయితే చిన్న ప్రార్థించుకుందాం. పరలోకందని యెహోవా తండ్రి, కృపగల దేవా, నాయన ఈ ఉదయ కాలముందు మమ్మల్ని అందరికీ మా ఈ గృహములందును వేరే వేరే స్థలాల్లో మేముండి ఈ వాక్యమును నేర్చుకున్నట్టుకు మాకు ఇచ్చిన సమయానికే మీకు లెక్కలేని ఉందన్నమాట తండ్రి. నాయన ఈ వాక్యమును చదువుకునేవారు వారి మనసుల్లో మీరుండి తండ్రి, యేసుక్రీస్తు వారే ఈ సృష్టికి మూల కారణం అని చెప్పేసి గమనించి ఈ బైబిల్లో ఇచ్చిన ప్రతి వాక్యమును మనం గమనించి ఈ 6 దినాలు యెహోవా దేవుడు తన సృష్టించి తర్వాత 7వ దినము విశ్రాంతి తీసుకొని మరి మా అందరి కొరకు ఈ సబ్బాతు దినంను అనుగ్రహించున్నారు. కాబట్టి దాన్ని మేము గుర్తెరిగి సబ్బాతు దినమును పరిశుద్ధంగా ఆచరించి మేము దాని ప్రకారం మేము జీవించే భాగ్యమును మీరు చెప్పిన ప్రతి వాక్యమును మేము నేర్చుకొని నాయన మేము ఈ సబ్బాతు యొక్క గడియల్లో మేము సంతోషంగాను ఆనందంగా జీవించడం కోసం అనుగ్రహిస్తారని మా ప్రభు అయిన క్రీస్తు పుణ్యనామను వేడుచున్నాం తండ్రి. ఆమేన్. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే ఆయన మహిమ
ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడాను ప్రభువునామందు శుభము. అందరూ బాగున్నారా? దేవుని వాక్యంలో మరొకసారి మిమ్మల్ని కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. యెహోవా దేవుడు మనందరినీ కూడాను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం అనేది మనం అనుదినం తినే ఆహారం కంటే ఆయన వాక్యం ఆత్మీయ జీవితంలో ఎదుగుట, స్పిరిచువల్ నరిష్మెంట్, ఆత్మీయంగా మనం పోషించబడుతా, ఇది మహా గొప్ప భాగ్యం. మనకి ఎన్ని పనులున్నా కానీ, ఎన్ని చేయవలసిన ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ మనందరం కూడాను దేవుని వాక్యానికి, దేవుని ప్రార్థనకి ప్రాధాన్యత చూపించాలి. ఈరోజు మీ కొరకు నేను ఒక మంచి వాక్యం సిద్ధపరిచినాను. క్రైస్తవుడు సంతోషంగా ఉండాలనుకుంటే రహస్యాలు ఏంటి? ఇది కామన్ టాపిక్గా కనపడవచ్చును, కానీ అందరం కూడాను నిజంగా ఏ క్రిస్టియన్ అండ్ ద సీక్రెట్స్ ఆఫ్ హ్యాపీనెస్, క్రిస్టియన్ అండ్ ద సీక్రెట్స్ ఆఫ్ హ్యాపీనెస్. మనం నిజంగా సంతోషంగా ఉండాలంటే దేవుని కుమారులు కుమార్తెలుగా నిజంగా ఒక్కొక్కసారి పేరు పొందుతాము, కానీ నిజంగా ఆయన రుచిని, ఆయన ఆనందాన్ని మనం పొందము. ఎందుకని? నామకార్థ క్రైస్తవులు వేరు, పాటించు క్రైస్తవులు వేరు. నువ్వు ఏ క్రైస్తవుడిగా ఉన్నావనేది చాలా ప్రాముఖ్యం. నేను ఇటీవల సంతోషం ఎలా ఉంటుంది, సంతోషము ప్రపంచం ఏ విధంగా చూస్తుంది అని నేను వెతుకుతూ ఉండగా ఒక గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఇటర్నల్ మెంటల్ ఇమోషనల్ స్టేట్, శాశ్వతంగా ఎక్స్టర్నల్ అంటే పైకి మానసికంగా బాగున్నట్లుగా, ఆనందంగా ఉన్నట్లుగా, నీ యొక్క ఉద్దేశాలన్నీ కూడా బాగున్నట్లుగా అనుకున్నట్లయితే అది నిజమైన సంతోషం కాదు. నిజమైన సంతోషము లోన స్వభావముతో నిండి ఉన్నది. నిజమైన సంతోషము లోన నుంచి ఆనందము, సంతృప్తితో రావాలి. సంతోషం అనేది లోన నుంచి పొంగి రావాలి, కానీ బయటున్న ఎలిమెంట్స్, బయటున్న పద్ధతులను బట్టి ఇది సంతోషం రాదు. ఒక మ్యాగజైన్లో ఏం రాయబడి ఉన్నదంటే, ఫర్ ద థర్డ్ ఇయర్ ఇన్ రో, ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం, 3 సంవత్సరాలుగా ఫిన్లాండ్ దేశము ప్రపంచం అంతట్లో హ్యాపీయెస్ట్ కంట్రీ, ప్రపంచం అంతట్లో సంతోషకరమైన దేశంగా రాయబడి ఉన్నది. ఎందుకు ప్రపంచం అంతట్లో ఫిన్లాండ్ దేశం అన్నిటికంటే సంతోషకరమైన దేశముగా పరిగణించబడి ఉన్నది? ఫిన్లాండ్ దేశంలో కొన్ని కారణాలు చెప్పబడి ఉన్నది. మనుషులు ఒకళ్ళ జోడికి ఒకళ్ళు పోయి అనవసరంగా చెడుగా ఏ మాటలు చెప్పారట. ఫిన్లాండ్ దేశంలో ఏదైనా కష్టం వస్తే అందరూ ఆదుకుంటారట. ఫిన్లాండ్ దేశం సర్కారు వారు స్నేహభావంతో ఉంటారట. వారు పోలీసు వారు ఎప్పుడు కూడా లంచాలు కానీ, ఇబ్బంది పెట్టాలని కానీ ఏది కూడాను చేయరు. ఎప్పుడు కూడాను మనుషులు శాంతి సమాధానంగా ఉండాలని కోరుతూ ఉంటారట. ఈ యొక్క ప్రపంచం అంతట్లో యూకే అనేది 10వ దేశముగా సంతోషకరమైన దేశాల్లో. అంతేకాకుండా అమెరికా అనేది అంత గొప్పగా చెప్పుకుంటున్నాము, 18వ దేశముగా చెప్పబడి ఉన్నది. ఎందుకు కొన్ని దేశాలు సంతోషంగా ఉన్నాయి, కొన్ని దేశాలు సంతోషంగా లేవు? ఇంకా చెప్పుకోవాలంటే ప్రపంచం అంతటికి 156 దేశాల్లో ప్రయోగం జరిగింది. ఈ దేశంలో జనం సంతోషంగా ఉన్నారా? ద సిటిజన్స్, దేశ నివాసులందరూ కూడాను ఏ విషయాల్లో ఆనందంగా ఉన్నారు, ఏ దేశం బాగుంటుందని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారని వాళ్ళు చాలా ప్రయోగాలు చేసి వాళ్ళందరూ కూడా తెలుసు. ద వెల్ బీయింగ్ ఇంక్లూడ్స్, అందరూ సంతోషంగా ఉండాలంటే సామాజిక పద్ధతులన్నీ కూడాను న్యాయంగా ఉండాలి. సామాజిక నమ్మకం అనేది ఉండాలి. సమాజం నన్ను బాగా చూడగలదని నమ్మకం, నన్ను జీవించే పరిస్థితుల్లో నాకు ఏదైనా సరే నా ఇరుగు పొరుగు వారు ఉన్నారు, నాకు సహాయం చేయగలరు, నాకు ఆపదలో తోడుగా ఉంటారు, నాకు ధైర్యపరచగలరు, తోడు నీడగా ఉంటారని, నా భుజం కాస్తారు నా కష్టాలు అని నిజాయితీ కలిగిన ప్రభుత్వం అనేది ఉండాలి. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణ అంటే ఈ వాతావరణం అంతా కూడా కాలుష్యం కాకోకుండా, శబ్దం అనవసరంగా పాడు చేయకోకుండా, మనుషులు డిస్టర్బ్ చేయకోకుండా అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు చాలా బాగుంటుందని చెప్తూ ఉంటారు. ది వరల్డ్స్ ఈ యొక్క యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి వారు ఏ ప్రపంచంలో ఉన్నవారు ఏ దేశం ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారో, వాళ్ళ యొక్క ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారో కనుగొనమని తెలుసుకున్నప్పుడు ఈ యొక్క మార్చి 20వ తారీఖు ప్రతి సంవత్సరం వరల్డ్స్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్, ఐక్యరాజ్య సంతోషకరమైన దినం.
ఈ యొక్క సంతోషకరమైన దినం రోజున అందరూ కూడాను మా దేశం ఆరోగ్యంగా ఉందా లేదా, మా దేశం ఐకమత్యంగా ఉన్నారు, నా తోటి వారు సంతోషంగా ఉన్నారా లేదని పరీక్షించుకోవాలి. ఎందుకు సంతోషంగా ఉండరని కారణాలు తెలుసుకొని ఆ కారణాలను మనం విరుగుడు చేసి మన సంతోషాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. అంతేకాకుండా ఈ యొక్క ఐసు ప్రాంతాల్లో ఉన్న దేశం స్కాండినేవియన్ కంట్రీస్, స్వీడన్, నార్వే, న్యూజిలాండ్, ఫిన్లాండ్, ఈ దేశాలన్నీ కూడాను ఎక్కువగా సూర్యరశ్మి ఎక్కువ లేకపోయినప్పటికీ మనలా ఎండలో భారతదేశంలో ఉన్నట్టుగా ఎక్కువ వేడి లేకపోయినప్పటికీ వాళ్ళు ఎక్కువ మంచు ప్రదేశాలు ఉన్నప్పటికీ వాళ్ళందరూ కూడాను ఇండిపెండెంట్గా జీవిస్తారు. వాళ్ళందరూ కూడాను శాంతి సమాధానం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకోసం ది హ్యాపీయెస్ట్ కంట్రీస్ అని రాయబడి ఉన్నది. లండన్ వాజ్ యూకేస్ హ్యాపీయెస్ట్ సిటీ, కమింగ్ ఓన్లీ అట్ 36 నెంబర్. 216 దేశాల గురించి 286 దేశాలు ప్రయోజనం చేసిన తర్వాత 31వ పట్టణంగా సంతోషకరమైన పట్టణం. ఎందుకు ప్రథమమైన పట్టణంగా రాలేదు? అమెరికా దేశం ఎందుకు 18వ వచ్చింది? ప్రియమైన వారిలో కొన్ని కారణాలు అంటూ ఉన్నది. ద లీస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీస్, అన్నిటికంటే బాగా దిగజారిపోయి ప్రజలు సంతోషంగా లేకోకుండా, ప్రజలందరూ కూడాను ఒకళ్ళకొకళ్ళు పొత్తు లేకోకుండా, ప్రజలందరూ మనుషుల ధైర్యం లేకోకుండా భయముతో జీవించి ఉండేవాళ్ళు దేశాలు కొన్ని అంటూ ఉన్నాయి. మొట్టమొదటగా మరి ఆఫ్ఘనిస్తాన్ దేశం, సౌత్ సుదాన్ దేశం, జింబాబ్వే దేశం, రువాండా దేశం, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అనే దేశం. ఈ దేశాలన్నీ కూడాను ద వర్స్ట్ కంట్రీస్, అన్నిటికంటే దిగజారిపోయి ముఖ్యంగా సంతోషం లేని దేశాలుగా పేర్కొన్నారు. ఎందుకు ఈ దేశాల్లో సంతోషం లేదంటే వారిలో స్నేహభావం అనేది లేదు, సమాజంగా జీవించాలనే తలంపు లేదు. బలమైన కారణాలు ఏంటంటే పేదరికం ఏ విధంగా వస్తుందో, భయంతో శత్రువు ఏ విధంగా వస్తారో, మాకు భవిష్యత్తు అంటూ లేదు, అంతా కూడాను అల్లా సంకల్పమై ఉన్నదని కొంతమంది చెబుతూ ఉంటారు. చెదిరిపోయిన జనాంగము, ఐకమత్యం లేని సమాజం, డబ్బులు ఉన్నప్పటికీ డబ్బులు సంతోషం చేకూర్చలేని పరిస్థితులు వాళ్ళకంటూ ఉన్నాయి. జాన్ హిలివెల్ అని ఆయన రాస్తున్నాడు, దేర్ ఈజ్ ఆల్సో మోర్ రెసిలియన్స్ బికాస్ షేర్డ్ ట్రస్ట్ రెడ్యూస్డ్ ద బర్డెన్ ఆఫ్ హార్డ్షిప్స్ దేర్ బై ఆర్ లెసన్డ్. Therefore, some of the countries like Sweden, New Zealand, Austria, Luxembourg are happiest cities and countries in the world. కొన్ని సంతోషకరమైన దేశాలు, కొన్ని సంతోషం లేని దేశాలు. ఎందుకు ఈ విధంగా తేడా ఉన్నది? మనుషులు ఎందుకు ఈ విధంగా తేడా జీవిస్తున్నారు? సర్కారు వారు పరిపాలించే పద్ధతులు ఎందుకు తేడా ఉన్నది? ఐకమత్యమే మహాబలం అని చెప్తున్నవారు కుటుంబ సాంఘిక స్వభావంతో ఎందుకు జీవించలేకపోతున్నారు? మన పూర్వీకులందరూ కూడా తెలుసును, దే బిలీవ్ ఇన్ జాయింట్ ఫ్యామిలీ. అందరు కలిసి జీవించడం అనేది, ఐక్యంగా జీవించడం అనేది, ఒకళ్ళొకళ్ళు మంచి చెడులు తెలుసుకోవటం, కష్ట సుఖాలు పంచుకోవటం, ఆరోగ్యంలో తోడుకోవటం అన్నమాట, సహాయపడటం. ఈ సాంఘిక భావాలతో కుటుంబ ఐక్యమత్య మనస్తత్వాలతో ఉండటం వల్ల వాళ్ళకి సంతోషం అనేది జరిగింది. నాకు ఏదైనా ఇబ్బంది అయితే మా అమ్మ ఉన్నారు, నాకు ఏదైనా కష్టం అయితే నాకు బ్యాంక్ ఉంది, నేను ఏదైనా చేయలేని పరిస్థితులు ఉంటే నాకు సర్కారు వారు ఉన్నారు, నేను ఏదైనా యాక్సిడెంట్లో ఇబ్బందులు పడి ఉన్నట్లయితే నాకు ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నది, నాకు సహాయపడేవారు, నాకు ఏదైనా ఇబ్బంది వచ్చి ఇంట్లో ఏదైనా ఎలుక ఏదైనా పిల్లి వచ్చినట్లే జరగకూడదు జరిగినట్లయితే నాకు పోలీసు వారు. ఆ ధైర్యం ఉన్నప్పుడు మనశ్శాంతి సంతోషం జరుగుతుంది, అప్పుడు ఆనందం అనేది జరుగుతూ ఉన్నది. ప్రపంచం అంతట్లో కూడాను ముఖ్యంగా తెలుసుకున్నట్లయితే ఈ పరిశోధనలో 156 దేశాల్లో పరిశోధనలు చేసిన తెలుసుకున్నది ఏంటంటే, different people have different opinions on what makes people happy. Some would say it is getting raise. నా జీతం పెరిగినట్లయితే నేను సంతోషంగా ఉంటాను, నాకు ప్రమోషన్ ఇచ్చినట్లయితే నాకు సంతోషంగా ఉంటాను, నేను కోరిన గర్ల్ ఫ్రెండ్ మరి అమ్మాయి నాకు దొరికి నేను వివాహం చేసుకో, అది సంతోషం. కానీ నిజమైన సంతోషం ఏ విధంగా లభిస్తున్నది? నిజమైన సంతోషం ఎప్పుడు లభిస్తుందంటే మనం కష్టించి పని చేసినప్పుడు, మనకు సంతృప్తి కలిగినప్పుడు, మనం చేసిన పనిలో ఆనందం ఉండినప్పుడు, మనం ఇచ్చే పనిని ఆనందంగా చేస్తూ ఉన్నప్పుడు ఇది చాలా సంతోషం. కొంతమంది పేర్కొన్నారు, ముఖ్యంగా 186 సంవత్సరాల్లో దేశాల్లో మనుషులందరూ కూడాను జాగ్రత్తగా పరిశోధన చేసిన తర్వాత 4-5 ముఖ్య కారణాలు తెలుసుకున్నారు. నెంబర్ 1, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కెన్ మేక్ ద పర్సన్ హ్యాపీ. నీకు ఒక మంచి కుటుంబం ఉండి
పోట్లాట చేసే భార్య కానీ భర్త కానీ కాదు, తప్పుడుగా అర్థం చేసుకునే పిల్లలు కాదు, మాట వినని ఇష్టానుసారంగా ఉండేవాళ్ళు కాదు. కొంతమంది కుటుంబాల్లో చిన్న డబ్బు కాడ ఒకే కుటుంబం అందరూ సంపాదిస్తారు, డబ్బు పంచుకొని డబ్బులు ఖర్చు చేసే చాలా మనసమర్థంలో వచ్చి పెద్ద పోట్లాటలై మాట్లాడుకోకుండా కుటుంబంలో అసంతోషం వస్తూ ఉంది. కుటుంబం ఎప్పుడైతే మెచ్యూరిటీ, ఒక పెద్దరికం అనేది వచ్చి ఆలోచనతో కూడి ఉండి ఐకమత్యంతో జీవించి స్నేహితులు కుటుంబం కలిసి ఉన్నప్పుడు ఇది చాలా గొప్ప ఆశీర్వాదం. డబ్బుల కంటే వెండి బంగారాల కంటే విలువైనదని చెప్పబడి ఉన్నది. అంతేకాకుండా గివింగ్ బ్యాక్. నువ్వు నలుగురికి దాతృత్వ మనసు కలిగి ఉన్నప్పుడు నీకున్నదాన్ని ఎప్పుడైనా సరే, దేవా నీ భాగం నీది, నేను నాకున్న దాంట్లో నలుగురు నాకంటే తక్కువగా ఉన్నారు కాబట్టి, కొరతలో ఉన్నారు కాబట్టి, అవసరతలో ఉన్నారు కాబట్టి, ఇబ్బందిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి నేను పంచుకుంటానని. వెన్ ఎ పర్సన్ విత్ ఫిలాంథ్రఫిక్ మైండ్, గివింగ్ హార్ట్, షేరింగ్ యాటిట్యూడ్, సాక్రిఫైసింగ్ మైండ్, త్యాగము చేసి సహాయం చేయాలి, నలుగురు కూడాను నాతో పాటు ఉండాలి, నేను దాతృత్వాన్ని పాటిస్తాను, నేను నలుగురికి ఇస్తానన్న మనసు చాలా తృప్తియు చాలా ఆనందము కలిగి ఉన్నది. అందుకోసమే కొన్ని ఐరోపా దేశాల్లో మిషనరీగా పంపించిన దేశాలన్నీ కూడాను ఎంతో ఆశీర్వదించబడ్డాయి. ధనరూపం వల్ల కాదు, కానీ దేవుని ఆశీర్వాదాలు వారిపై ఉన్నాయి. నీకున్నదాన్ని నలుగురితో పంచుకోవటం, త్యాగము చేయటము, నలుగురు నీతో పాటు పైకి రావాలని ఆశించటం అనేది మహా గొప్ప దేవుడిచ్చిన భాగ్యం. అది నిన్ను తృప్తిపరుస్తుంది, ఆశీర్వాదపరుస్తుంది, మనశ్శాంతిని ఇస్తుంది, నిన్ను స్థిరపరుస్తూ ఉన్న దేవుళ్ళు. మూడోది, ఈ 186 దేశాల్లో ఏది గొప్ప దేశము, ఏది ఆనంద దేశము, దానికి కారణాలు ఏంటని తెలుసుకున్నప్పుడు మీనింగ్ఫుల్ వర్క్. కొంతమంది పని అంటేనే ఇష్టపడరు, బద్ధకంగా తినుచు త్రాగుచు నిద్రిస్తూ ఉండటమే వాళ్ళకి ఇష్టం. కానీ బైబిల్ గ్రంథంలో సామెతల్లో జ్ఞాని అని సొలొమోను చెప్తున్నాడు ఏంటంటే, మనం అందరము కూడాను ఈ యొక్క చిన్న యాంట్స్, చీమల దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవాలని చెప్తున్నారు. మనం అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మనం పని చేయకపోయినట్లయితే తినడానికి అర్హత లేని వారు. కొంతమంది కూర్చొని తిని అరుగుదల లేకోకుండా వాళ్ళు ఒబెసిటీ, బరువు పెరిగి శరీరాన్ని అదుపుతో పెట్టుకోలేకపోతున్నారు. వాళ్ళ శరీరమే, వాళ్ళు తినటమే, భోజనమే మహా గొప్ప మరి దేవుడిగా ఈ యొక్క మీనింగ్ఫుల్ వర్క్, నువ్వు చేసే పనిని ఆనందించటం, చేసే పనిని ప్రేమించటం, చేసే పనిని మంచి ఉద్దేశాలతో తీసుకొని దేవుడిచ్చిన అవకాశం అని దాన్ని అభివృద్ధి పరచుకోవటం. జాబ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద గ్రేటెస్ట్ హ్యాపీనెస్ ద పీపుల్ కెన్ గెట్. ఈ యొక్క పనిలో తృప్తి కలిగి ఉండటమే, నువ్వు దేవుడిచ్చిన నీకు పనిని సంతోషించి ఆనందించటమే అది ఆశీర్వాదకరం. అది నీకు కలిసి వచ్చేలాగా దేవుడు దీవిస్తాడు. అది నీకు దీవెనకరంగా ఉండేలాగా, నీ వచ్చే తరం వారిని ఆనందించడానికి దేవుడు దీవిస్తాడు. కొంతమంది పనే దేవుడని 24 గంటలు 18 గంటలు 15 గంటలు చేస్తూ ఉంటారు. ఆ విధంగా కాకుండా 8 గంటల పని, 8 గంటలు నీ కుటుంబంతో సంతోషించడం, 8 గంటల విశ్రాంతి తీసుకోవటం అనేది బ్యాలెన్స్డ్గా దేవుడు ఆశీర్వదించండి. మూడోది, ఇది దేవుడిచ్చిన దాంట్లో మరి సంతోషంగా ఉండాలంటే స్వేచ్ఛా జీవితము, ఫ్రీడమ్. దేని విషయంలో నువ్వు మరి బానిసగా ఉంటున్నావు? నీ అలవాట్లలోనా, ముఖ్యంగా త్రాగుడు స్వభావంతోనా, లేకపోతే పొగ త్రాగటం విషయాల్లోనా, లేకపోతే తంబాకు వేసుకోవటం, పొగాకు నవ్వటం విషయాల్లోనా? నువ్వు దేంట్లో బానిసత్వం? కొంతమంది ప్రొనోగ్రఫీ, చెడ్డ బొమ్మలను చూసి, రోత బొమ్మలను చూసి వాళ్ళు మనసంతా కూడాను రోత మనసుగా చేసుకుంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వేచ్ఛ అనేది బాధ్యతతో రావాలి. నీకేదన్నా స్వేచ్ఛ వచ్చినట్లయితే ఆ స్వేచ్ఛలో నువ్వు బాధ్యత కలిగిన వాడిగా ఉండాలి. నా స్వేచ్ఛను నేను క్రమంగా ఉపయోగించుకుంటాను, నా స్వేచ్ఛను నేను పెద్దరికంగా ఉపయోగించుకుంటాను, మెచ్యూర్డ్ వే. నా స్వేచ్ఛను నేను దైవభక్తితో నేను ఉపయోగించుకుంటాను. స్వేచ్ఛ అంటే నీ ఇష్టానుసారంగా తిరగటం కాదు, నీ ఇష్టానుసారంగా ఖర్చు చేయటం కాదు, నీ ఇష్టానుసారంగా నీ జీవించడం కాదు. స్వేచ్ఛ అనేది బాధ్యతతో వస్తున్నది. బాధ్యతతో వచ్చిన స్వేచ్ఛ, పరిశుద్ధతతో వచ్చిన స్వేచ్ఛ, దేవుని భయము భక్తితో కలిసి వచ్చిన స్వేచ్ఛ నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆఖరిది, వాట్ ఆర్ ద టాప్ 5 ఎలిమెంట్స్ ఆఫ్ ఎ హ్యాపీ లైఫ్? 186 దేశాల్లో తెలుసుకున్నది ఏంటంటే, ఇట్ ఈస్ ద సక్సెస్. జయం అనేది చాలా ప్రాముఖ్యము. ఆ జయం అనేది లేకపోయినట్లయితే నువ్వెప్పుడు కూడాను గతించిన అపజయాలను గూర్చి,
గతించిన మరి నువ్వు ఓడిపోయిన పద్ధతులను గురించి ఆలోచించి ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటావు. ఫర్గెట్ ద పాస్ట్. గతాన్ని, అపజయ జీవితాన్ని నువ్వు మర్చిపోయి నూతనమైన విజయమైన ఆనందంతో ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు నీకు జయాన్ని దయచేయనన్నాడు. దేవుడు నీకు జయాన్ని దయచేయనన్నాడు. బై ద వే, భారతదేశం అనేది చాలా ఆఖరిలో ఉన్నది. మనం గొప్ప ఆనందకరమైన దేశాలు అని అన్నప్పుడు 10వ దేశముగా ఉన్నది పరిశోధనలో. నేను బైబిల్ ఇప్పటి వరకు లోకములో ఏ విధంగా ఆనందం సంపాదించాలన్న దాని గురించి మాట్లాడినాను. కానీ ఇప్పుడు బైబిల్ వాక్యం ఏం చెప్పుతున్నది? నిజంగా నువ్వు ఆనందంగా ఉండాలనుకున్నట్లయితే, నిజంగా దేవునిలోను వర్ధిల్లాలనుకున్నట్లయితే, యేసుక్రీస్తులో నువ్వు ఆశీర్వదించబడాలనుకున్నట్లయితే, యేసుక్రీస్తులో నువ్వు నిజమైన సంతోషకరమైన వీరుడిగా ఉండాలనుకున్నట్లయితే, పరలోకపు రహస్యాలు అన్నిటికంటే జ్ఞాని అయిన సొలొమోను దేవుడు చెప్పిన ఆయన యొక్క గొప్ప అనుభవ వాక్యాల గురించి మనం తెలుసుకుందాం. ఈ యొక్క జ్ఞాని అయిన సొలొమోను మరి ఈ యొక్క సంతోషం గురించి, ఆయన చేసిన ప్రయోగాలేంటి, ఆయన పొందిన ఫలితాలేంటి, ఆఖరికి దేవుడు ఆయనకి చూపించిన సారాంశం ఏమై ఉన్నదని మనం తెలుసుకుందాము. సారాంశం, జ్ఞాని అయిన సొలొమోను సారాంశం ఏమి రాసి ఉన్నాడు? ఈ జీవితంలో ఆనందం పొందాలనుకున్నట్లయితే, ఈ జీవితంలో నిజంగా సంతోషము జయము కావాలనుకున్నట్లయితే, ఈ జీవితంలో నిజంగా దేవునికి చెందవలసిన ఆ నిండు దీవెనలు పొందాలనుకున్నట్లయితే ఏంటో తెలుసుకుందాం. మొట్టమొదటిగా సొలొమోను అనుకున్నాడు, హ్యాపీనెస్ ఈజ్ ఫౌండ్ బై సీకింగ్ ఇట్. వెతుకుట ద్వారా ఈ సంతోషము దొరుకుద్దని. దయచేసి నాతో రండి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనము. ప్రసంగి ఎవరు రాశారు? జ్ఞాని అయిన సొలొమోను రాశారు. సొలొమోను ఎవరు? దావీదు కుమారుడు. దావీదు ఎవరు? మహా గొప్ప ప్రేమింపబడిన రాజు అయి ఉన్నాడు. ఈ యొక్క యెరూషలేము యోధా యొక్క గోత్రాన్ని, సామ్రాజ్యాన్ని స్థిరపరిచిన వాడు. 40 సంవత్సరాలు ఎంతో ఆనందంగా ప్రజలను పరిపాలించిన వాడు. ఈ దావీదు మహారాజు చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు సొలొమోన్ అంటే శాంతి సమాధానంతో నిండి ఉన్న కుమారుడు. ఈ శాంతి సమాధానంతో పీస్ఫుల్ సన్ సొలొమోనుకి ఈ యొక్క రాజ్యాన్ని ఇచ్చినప్పుడు, ఆ యొక్క రాజ్యం ఆయన చేపట్టినప్పుడు అన్ని ధనధాన్యాలతో నిండి ఉన్నది. క్రమపరచబడిన రాజ్యం, కోట గోడలు అన్నీ కూడా బలంగా ఉన్నాయి. శత్రువులందరూ కూడా హతమార్చబడి ఉన్నారు. ఈ యొక్క దావీదు మహారాజు యొక్క పేరు ఆ ప్రాంతం అంతా కూడా మహా గొప్ప పేరుగా నిలిచిపోయి ఉన్నది. ఈ సందర్భంలో ఈ అనుభవం లేని కుమారుడు సుఖభోగాలతో నిండి ఉన్నాడు. ఏమని చెప్పినాడు? కానీ నిన్ను సంతోషము చేత శోధించు చూతుము, నీవు మేలు అనుభవించి చూడమని నేను నా హృదయములో చెప్పుకొంటిని. సంతోషించు, మేలును అనుభవించు, ఎంజాయ్. అంతేకాకుండా అయితే అదియు వ్యర్థ ప్రయత్నమాయను అని చెప్తున్నాడు. అంటే నేను జ్ఞానాన్ని సంపాదించుకోవటం వల్ల, తెలివితేటలను సంపాదించుకోవటం వల్ల నేను ఖచ్చితంగా దాన్ని వెతుక్కోవటం, ఎంటర్టైన్ మై సెల్ఫ్, నేను వినోద కార్యక్రమాల్లో వెర్రితనముతో నేను లోకములో ఆయన 300 మంది భార్యలు చేసుకున్నాడు. 700 మంది ప్రతినిధులు, అంటే ఆ భార్యలకు సహాయం చేసేవాళ్ళని కాంకుబైన్స్ చేసుకొని ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, నా దేహము, నేను బ్రతుకు కాలం అంతా కూడాను నా దేహం సుహించాలని, సంతోషపడాలని శారీరక వాంఛలతో నిండి ఉన్నాడు సొలొమోను. 300 మంది భార్యలు, 700 మంది ప్రతినిధులు, అనగా ఆ యొక్క కాంకుబైన్స్ అనేవాళ్ళు ఆయనకి ఏర్పాటు చేయబడ్డారు. కానీ వీళ్ళందరూ వాళ్ళ సుఖం పొందాడు. కానీ ఏమంటున్నాడు ఆఖరికి? ఏమన్నాడు? నేను ఇదంతా కూడాను వ్యర్థమని చెప్పి ఉన్నాడు. 7వ అధ్యాయం 6వ వచనంలో ఆయన అంతా అనుభవించిన తర్వాత ఆయన ఆఖరిగా ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయం 6వ వచనం ఈ విధంగా చెప్తున్నాడు. ఏలయనగా బాణం క్రింద చిటపటనియు చితుకులు మంటి ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే, ఇదియు వ్యర్థమే. అంటే ఈ లోకములో ఎన్నో ఆనందించాలని, ఎన్నో సుఖం కావాలని కోరుకునే ఈ భార్యలందరూ కూడాను, ఈ సుఖ శారీరక వాంఛలన్నీ కూడాను వ్యర్థమే అని పలుకుతున్నారు. టపాకాయలు ఎంతకాలం పేల్చగలం? నువ్వు ఎంత డబ్బు పెడితే దాన్ని బట్టి. కానీ పరలోకమిచ్చిన దేవుడు నక్షత్రాలు ఎంతకాలం మెరుస్తూ ఉన్నాయి? దేవుడిలో ఉన్న సంతోషము, దేవుడిలో ఉన్న ఆనందము శాశ్వతమైనదని మనం గ్రహించాలి.
అంతేకాకుండా వాక్యంలో ఏం రాయబడి ఉన్నదంటే ఈ యొక్క శాశ్వతం లేనిది అన్యాయమైన చేయు పనులన్నీ కూడా అజ్ఞానంతో ఉండింది కాబట్టి ఇవి ఎక్కువ కాలం ఉండవు, వ్యర్థమని ఈ యొక్క సొలొమోను చెప్తున్నాడు. రెండవది, సంతోషం కనుక్కోవాలంటే పరలోకపు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నది? జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు. ఆయన చేసిన ప్రయోగాల ముందు శారీరక వాంఛలు, శారీరక సుఖాలు అవన్నీ కలిసి రాలేదు, వ్యర్థమని చెప్తున్నాడు. రెండవది ఏం చెప్తున్నాడు? సంతోషం కావాలంటే నాలెడ్జ్ won't bring happiness. ఈ లోకపు జ్ఞానం అనేది సంతోషాన్ని తీసుకురాదు. 1వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటే నాకు చాలా ఎక్కువగా జ్ఞానం సంపాదించిననియు జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించిననియు నా మనసులో నేను అనుకుంటుని. చాలా మంది బాగా సంపాదించాలని, జ్ఞానం సంపాదించాలని, తెలివి సంపాదించాలని, డిగ్రీలు పొందాలని, తెలివితేటలుగా పేరు పొందాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అంత జ్ఞానం సంపాదించిన తర్వాత, అంత పొయిటరీ రాసిన తర్వాత, అంత సైన్స్ గురించి తెలుసుకున్న తర్వాత, ఆయన తత్వజ్ఞానం గురించి తెలుసుకున్న తర్వాత, మానసిక తత్వాన్ని అర్థం చేసుకున్న తర్వాత, కవిగా తయారైన తర్వాత అంతా కూడా ఏమంటున్నాడు? 2:14 తగిన జవాబు ఏమున్నదో నేను గొప్ప పనులు చేయబోను అనుకుంటుని, నా కొరకు ఇండు కట్టించుకోండి, ద్రాక్ష తోటలు నాటించుకోండి, కానీ చివరికి ఏది కూడాను కలిసి రాలేదు, ఏది కూడాను నిజమైన ఆనందాన్ని నాకు పంచలేదని దావీదు మహారాజు చెప్తున్నాడు. మూడవది, ఈ జ్ఞాని అయిన సొలొమోను మూడవది ఈ విధంగా చెప్తున్నాడు, పనులు చేయడం ద్వారా నేను ఆనందించాలనుకున్నాను. పనులు మితము లేకోకుండా పనులు చేయటం, పని చేయటం దేవుడిచ్చిన అనుగ్రహించిన మహా గొప్ప భాగ్యము, పని దేవుడిచ్చిన ఆశీర్వాదం. కానీ మితము లేకుండా, అర్థం లేకుండా పని చేయడం గురించి 2వ అధ్యాయం 4 నుంచి నేను గొప్ప పనులు చేయను అనుకుంటుని, నా కొరకు ఇల్లు కట్టించుకుంటుని, ద్రాక్షతలు నాటించుని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకుంటుని, సకల విధమైన వృక్షఫలమును నాటించుని, కానీ అవన్నీ కూడాను ఎంత విలువగా ఉంటాయో చూద్దాం. 5వ అధ్యాయం 10వ వచనం, ఆయన అనుభవించిన తర్వాత, అనుకున్న తర్వాత ఏం జరిగిందో, ద్రవ్యము నపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని ఉపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇదియు వ్యర్థమే. ప్రియమైన వాళ్ళరా, క్రైస్తవులు సంతోషంగా ఉండడానికి రహస్యాల గురించి మాట్లాడుకుంటున్నాము. ద సీక్రెట్స్ ఆఫ్ క్రిస్టియన్ హ్యాపీనెస్. మనం ధనము కూడాను, ఈ యొక్క చేసిన పనులన్నీ కూడాను దేవుని యొద్ద నుండి కాకపోయినట్లయితే అది మనకు కలిసి రావు. ధనవృత్తిని ఉపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. యూ విల్ నాట్ గెట్ సాటిస్ఫాక్షన్. ఇటీవల మనం టీవీలో చూస్తున్నాము, వాట్సాప్లో చూస్తున్నాము, ధనికులు చాలా మంది గొప్ప గొప్ప వారు కూడాను కూలిపోతున్నారు వారితో. అంతేకాకుండా ఇంకా వాక్యంలో 10వ వచనంలో ఎంతో మంది ఈ లోకంలో స్థాపించబడి స్థిరపరచబడాలని ప్రయత్నిస్తున్నారు, కానీ అంతా కూడా వ్యర్థమని పలుకుచున్నారు. ఆఖరగా సొలొమోను, ఆయన 40 సంవత్సరాల పరిపాలన అయిపోయింది, వృద్ధాప్యం వచ్చింది. ఆయన జీవించిన విధానాన్ని ఒకసారి దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి పరీక్షించుకోవడానికి ప్రయత్నించాడు. ఆయనంతా రివ్యూ హిస్ లైఫ్, పాస్ట్ లైఫ్. మనం కూడాను గతించిన జీవితాన్ని ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఏ విధంగా నేను జీవించాను, నా అవకతవకలు ఎక్కడెక్కడ ఎదుర్కొన్నాను, నా కష్టాలు ఎదురైంది, నేను ఎక్కడెక్కడ జయం పొందినానని సొలొమోను మరి ఆలోచించడం ప్రారంభించినాడు. ప్రియమైన వాళ్ళ, మన జీవితాన్ని సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, ప్రతి దినం సాయంత్రం నేను ఈరోజు ఏ విధంగా గడిపినాను, సంతోషంగా ఉన్నానా, శాశ్వతమైన సంతోషం నాకు లభించిందా, నేను చేసిన పనుల్లో నేను లాభం సంపాదించగలిగినాను, కానీ అది నాకు తృప్తినిచ్చినదా, ఇది దేవుని యొక్క వాక్య ప్రకారం ఉన్నదా, will it build me for eternity or will it build me only today's pleasure? ఈ లోక సంతోషం ఈనాటి వరకేనా, లేకపోతే నిజమైన శాశ్వతమైన సంతోషం దేవుడు నాకు ఇవ్వగలరా? ఈ ఆలోచన వచ్చినప్పుడు సొలొమోను ఈ విధంగా రాసినాడు. 2వ అధ్యాయం 11వ వచనం, ప్రసంగి 2వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, ఇప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకైన నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగా గాను అగపడను. ఎట్లా ఉన్నదండి? గాలిలో నువ్వు ఇల్లు కట్టి ఆ గాలి అంతా కూడా వచ్చి ఆ ఇల్లును కూలగొట్టినట్లుగా,
సముద్ర పొడ్డున ఎవరైనా చిన్నపిల్లలు వెళ్తే కాసేపు నీటిలో ఆడుకున్న తర్వాత ఆ తడి ఇసుక మీద ఆడుకుంటూ ఉంటారు, ఇల్లు కడతారు, ఏదో చేస్తారు. వాళ్ళ బ్రదర్ ఎవరో వచ్చి అసహ్యంగా తెలిసి తెలియక ఇసుకించాలని దాని వెంటనే ఒక్క తొక్కు పాడు చేస్తాడు. అట్లాగనే మన జీవితము దేవుని లేని జీవితము, వ్యర్థమైన జీవితము అవనైనది. రడియార్డ్ కిప్లింగ్ అనే ఆయన మహా గొప్ప కవి ఈ యొక్క డాఫోడిల్స్ గురించి మంచి కవిత్వం రాశాడు. ఈ మంచి కవి ఆయన పెద్ద వయసు వచ్చిన తర్వాత ఆసుపత్రిలో పడుకొని ఉన్నాడు. ఆసుపత్రిలో టైఫాయిడ్ ఫీవర్, మహా గొప్ప జ్వరంతో పడుకొని ఉన్నాడు. ఈ యొక్క జ్వరంతో పడుకొని ఉన్న ఈ యొక్క కవి గారి దగ్గరికి డాక్టర్లు వచ్చి, ఎలా ఉన్నారు మీరు, ఈరోజు ఎలా ఉంది, ఏంటి, మరి ఇంకా మీరు దిగజారిపోతున్నారే, మీరు ఆరోగ్య విషయంలో మీరు బలపడలేకపోతున్నారు, మేము ఇచ్చిన ఔషధము, మేము ఇచ్చిన సేవ మీకు సహాయపడట్లేదు, ఎలాగ మాకు ఆందోళన ఉందని చెప్తుండగా నర్సు కూడాను వాళ్ళందరూ చూసి వెళ్ళిపోతున్నప్పుడు ఆఖరిగా నర్సు, మరి నేను వెళుతున్నాను, నా డ్యూటీ అయిపోయింది, ఏమన్నా నీకు ఏమైనా తీసుకురాగలనా, ఏమైనా చేయగలనా అంటే ఆ నర్సు వైపు వంగి చూసి ఏమన్నాడంటే, కెన్ యూ బ్రింగ్ మీ ద గాడ్, నాకు దేవుడిని తీసుకొచ్చి చూపించగలవా, దేవుడిని సహాయం చేయగలవా అని అడిగింది. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని సన్నిధిలో ఉన్న ప్రియమైన సోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మరి ఈ లోకంలో ఎన్నో మనం సాధించి ఉండవచ్చును, ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు నువ్వు సంపాదించవచ్చు, ఎన్నో డిగ్రీలు తెలివితేటలను సంపాదించవచ్చును. దేవుని వాక్యం ఈరోజు నేను ఏమని ప్రశ్నిస్తున్నానంటే, జ్ఞాని అయిన సొలొమోను ఆయన జీవితం అంతా కూడా ఆయన గడిపిన తర్వాత ఆయన ఏమంటారంటే, నేను చేసిన పనులన్నిటినీ, వాటి కొరకు నేను పడిన ప్రయాసం అంతయు కూడా చేసిన తర్వాత అది సుడిగాలిలాగా ఎగిరిపోయింది, కానీ సూర్యుని క్రింద లాభకరమైనది ఏది లేదు, దేవునితో కలిసి చేసింది తప్ప. సో వాట్ ఈస్ హిస్ కన్క్లూజన్? ఆయన ముగింపు సలహా ఏమైనది, ఆయన ముగింపు యొక్క తీర్మానం ఏమైనది? ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడి తీర్మానం ఏంటంటే, వెన్ వీఆర్ ఇన్ క్రైస్ట్, ఈ యొక్క కవి గారు చెప్పినట్లుగా, నాకు యేసుక్రీస్తుని తీసుకురా, దేవుడు కావాలి. అప్పటి వరకు ఈ కవి సృష్టిని గురించి మాట్లాడి ఉన్నారు, తన యొక్క తెలివి అయిన భాష గురించి మాట్లాడి ఉన్నారు, ఆయన మంచి పేరు పొంది ఉన్నాడు, కానీ ఆ యొక్క మంచంలో మాత్రము ఏది కూడా సహాయపడలేదు. ఆయన జబ్బు తీసివేయగలిగింది ఈ లోకపు మరి వైద్యులు కాదు, నర్సులు కాదు, సహాయపడేవారు కాదు, కానీ ఒకటి యెహోవా దేవుడు, ద మాస్టర్ హీలర్. ఈరోజు నీ జీవితం ఏ విధంగా ఉన్నది? డూ యూ వాంట్ గాడ్ టు హ్యావ్ ద రియల్ హ్యాపీనెస్? నిజమైన సంతోషం కావాలని అంటే, నీ జీవితంలో నిజమైన ఫలాలు పొందాలనుకున్నట్లయితే, తృప్తి కావాలనుకున్నట్లయితే, నిజమైన ఆనందం కావాలనుకున్నట్లయితే, నీవును నీ కుటుంబము నీ బిడ్డలు కలిసి రావాలనుకున్నట్లయితే, ద సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ టేక్ జీసస్ విత్ యూ. యేసు క్రీస్తుని నువ్వు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఆఖరిగా సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను ఈ విధంగా ముగిస్తున్నాడు. 12వ అధ్యాయం 13వ వచనంలో రాస్తున్నాడు, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఏమనగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలను. ఇది అద్భుతమైన వాక్యం. ఇదంతయు వినిన తరువాత, ఇదంతయు జరిగిన తరువాత, ఇదంతయు ముగింపుకు వచ్చిన తరువాత తేలిన ఫలితార్థం ఏమనగా, ద సమరీ, the end thought of my life is, the last advice I can give you with my experience, నా అనుభవం ద్వారా నీకు ఇచ్చే సలహా ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయము భక్తి రెండు కూడాను ప్రాముఖ్యం. చాలా మందికి బాగా భక్తి ఉంటది, కానీ దేవుని యందు విధేయత ఉండదు. చాలా మందికి చాలా విధేయత ఉంటుంది, కానీ ప్రియమైన వారిలో సత్యం ఉండదు. భయభక్తులు కలిగి ఉండి, ఆ మాత్రమే కాదు, భయం భక్తి. చాలా మంది దేవాలయానికి వెళతారు, చాలా మంది కొబ్బరికాయలు పెడతారు, చాలా మంది పూజలు చేస్తారు, చాలా మంది తీర్థయాత్రలకు వెళతారు, చాలా మంది వాక్యాలు చదువుతారు, కానీ భయభక్తులు కలిగిన వారు ఇంకొకటి ఉండాలి, ఆయన కట్టడలను అనుసరించువాడు మానవ కోటికి ఇది ఏ విధి. దట్స్ ఆల్ ద హోల్ డ్యూటీ ఆఫ్ మ్యాన్. మానవుడు చేయవలసిన పని అంతయు అదే. నేను ప్రారంభంలో మీకు చెప్పినాను, 186 దేశాల్లో ఎవరు సంతోషంగా ఉన్నారని పరిశోధనలు జరగగా
ఫిన్లాండ్ దేశం అందరికంటే గొప్పవారు సంతోషంగా ఉన్నారని తేలింది. ఆ యొక్క కారణాలు ఏంటో కూడా మీకు వివరించినాను. అర్థమైన ప్రియమైన వాళ్ళరా, ఈ దిగజారిపోతున్న లోకంలో, ఈ మురికి జీవితంలో యేసుక్రీస్తులో నువ్వు వర్ధిల్లాలనుకున్నట్లయితే నీ జీవితం అంతా కూడా సారాంశం ఆఖరిగా మీరు ముగింపుకు వచ్చినప్పుడు, సొలొమోను జ్ఞాని వలె నువ్వు ఆఖరి తలంపులతో ఉండినప్పుడు నువ్వు తీసుకెళ్లేది నీ పనులు కాదు, నీ తీసుకువెళ్ళేది నీ వెండి బంగారాలు కాదు, నీ తీసుకువెళ్ళేది నీ జ్ఞానం కాదు, నీ తీసుకువెళ్ళేది నీ శ్రమలు కాదు, నీ తీసుకువెళ్ళేది నీ గొప్పతనం కాదు. యేసుక్రీస్తులో భయం భక్తి కలిగి ఉన్నవారు, దేవుని యందు నడుచు ఆయన కట్టడలను నడుచువారును ఆశీర్వదించబడిన మనుషులైనారు. ఈ సమయమందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నిజమైన సంతోషం కోరుకొనుచున్నావా? నీ కుటుంబంలో ఐకమత్యం కొరకు కోరుకొనుచున్నావా? ఆశీర్వాదాల కొరకు కోరుకొనుచున్నావా? సంతృప్తి కొరకు కోరుకొనుచున్నావా? నీ కుటుంబంలో మరి ఆరోగ్యం కొరకు కోరుకొనుచున్నావా? ప్రస్తుత లోకం దిగజారిపోయి ఉన్నది. నీవును నేను దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడాలంటే ఆయన మన హృదయంలోనికి ఆహ్వానించాలి. సిద్ధంగా ఉన్నారా? ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రభువుని మన హృదయంలోనికి, మన కుటుంబంలోనికి, మన జీవితంలోనికి, మన సమాజంలోనికి, మన సంఘంలోనికి ఆహ్వానిద్దాము. ఎక్కడ ఉన్నవారు అక్కడ తల ఉంచినట్లయితే మన హృదయాలు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసుకున్నాం. అబ్రహాము దేవా, ఇసాకు దేవా, యాకోబు దేవా, మా పితరుల దేవా, మమ్మల్ని ప్రేమించిన యెహోవా, నీ సన్నిధిలోకి మేము వచ్చినాము. ఈ లోకంలో మాకు నిజమైన సంతోషం కావాలంటే రహస్యం ఏంటో నేర్పించినాము. అనుభవం కలిగిన మహాగొప్ప జ్ఞాని అయిన సొలొమోను ద్వారా, ఆయన వాక్యాల ద్వారా నేర్పించినాము ప్రభువా. అర్థం లేని కష్ట జీవితం వ్యర్థము, సంపాదన వ్యర్థము, జ్ఞానం వ్యర్థము, పేరు ప్రఖ్యాతులు పలుకుబడి వ్యర్థము, మేడ మిద్దెలు వ్యర్థము ప్రభువా. యెహోవా సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండుటయు, అంతేకాక ఆయన కట్టడలను అనుసరించుటయు ముఖ్యమని తెలుసుకున్నాము. ఈ యొక్క రహస్యాన్ని మేము గుర్తించి ఆయన కట్టడలలో అనగా ఆయన వాక్యాలలో మేము సత్యములో పెరిగి అభివృద్ధి పడటం సహాయం చేయండి. మా క్రైస్తవ ప్రయాణం పరలోకం వైపు ఉన్నది ప్రభువా. ఈ లోకం శాశ్వతమైనది కాదు ప్రభువా. మేము తాత్కాలికమైన మరి ప్రయాణికులు మాత్రమే. మా యొక్క ప్రయాణాన్ని జయానికి నడిపించండి. మా ఆపద నుంచి మమ్మల్ని కాపాడండి. మా జబ్బులు, మా రోగాల నుంచి మమ్మల్ని బాగు చేయండి ప్రభువా. నీ సన్నిధిలో మమ్మల్ని స్థిరపరచండి. నీ సత్యములో మమ్మల్ని బలపరచండి. మా కుటుంబాన్ని ఐక్యత, సంతోషము కలుగు చేయండి ప్రభువా. ఈ లోకంలో ప్రభువా మానవుడు కొలిసినంతగా మేము కొలవకోకుండా దేవుని సన్నిధిలో మేము ఆ కొలతలు కొలిసి ఆత్మీయమైన అభివృద్ధి మేము కోరట్లో, పరిశుద్ధాత్మ సహవాసం మేము కోరట్లో, యేసుక్రీస్తులో పరిశుద్ధతలో మేము పెరుగుట్లో సహాయం చేయమని ప్రతి ఒక్కరిపై నీ కృప చూపించి, నీ బలమైన నిరీక్షణలో, నీ బలమైన సత్యములో, నీ బలమైన మహా గొప్ప గమ్యం అనగా పరలోక రాజ్యంలో మమ్మల్ని చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట బ్రతిమలాడుచు ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పవిత్రమైన దేవుని యొక్క ప్రేమయు, లోకరక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహాయం, నడిపింపు బలము కూడి ఉన్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైనను గాక. ఆమేన్.